కేవలమైన తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు ఏంది కానీ ఈ రవీందర్ గౌడ్ మాత్రం ఇంత బలగాన్ని సంపాదించుకున్నాడే. అవును, హనుమకొండలు ఉన్నోళ్ళు, హైదరాబాద్ లో ఉన్నోళ్ళు అందరూ ఎవరెవరితో ఎంత పని చేసి ఎవరితో ముచ్చరిచ్చిండో వాళ్ళందరూ ఈ రోజు తన సాగుకు వచ్చి అన్నా ఎంత మంచివాడు చనిపోయిండే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటే అన్నా నీ మరణం జీర్ణించుకోలేకపోతున్నామని తొమ్మిదితో వచ్చేటప్పుడు మీకు దండాలు పెడతా. మీరు దూరం ఉంటే మా వాళ్ళు ఆట అవుతారు. దయచేసి మీరు దూరం ఉండండి ప్లీజ్. ఆర్టీసీ డ్రైవర్లు అంటేనే బాటమ్మటి ఎంత క్రమశిక్షణగా పోతారు లైన్ దాటకుండా. ఇక్కడ కూడా మీరు అట్లా మెయింటైన్ చేయాలి. మీ బస్సు నడవకుంటే మా
లోపల రాకుండ్రి. మీరు ఎవరైనా లోపలికి వస్తే పాడతాం. ఓకే ఓకే అన్న, మీరు ఎవరైనా లోపలికి వస్తే దయచేసి ప్లీజ్ దాన్ని ఏమనుకుని ఒక 10 నిమిషాలు ఓకే తను వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇలసాగరం రవీందర్ గౌడ్ తన కన్న తల్లి మల్లికాంబ చింతకు, మరి అలాగే తన బామ్మర్ది శ్రీకాంత్ చింతకు, తన అత్త మామ అమృత గోపాల్ ఈరోజు అయ్యా నువ్వు లేక ఈ రోజు నా బిడ్డ పరిస్థితి ఆగమయ గోచంలో పడిపోయిందని కోరుకుంటూ ఏడుస్తూ మరి చిన్ననాటి స్నేహితులు ఇలా వాళ్ళు ఎగురుతాం అనుకుంటున్నారు కానీ వాళ్ళ మనసులో బాధ ఎంత ఉంటుందో తెలుసా? ఆ పైకి ఎగరడే తప్ప లోపల మాత్రం మా తోట తిరిగినోడు ఎక్కడ పడితే అక్కడ మేము కలిసి తిన్నాళ్ళం. ఇల్లు వదిలి బయటికి వెళ్తే మరి అలాగే ఇక్కడ చిన్నారం మిత్రులు, ఇక్కడ డ్రైవర్ వాళ్ళు మా మిత్రుడు బతుకుతాడు కావచ్చు అని చాలా మంది ఆశపడ్డారు. అలాంటి మిత్రుడు ఈ రోజు వెళ్ళిపోతుంటే వీడుకోలు పలుకుతూ మరి ఈ చిన్నారం గ్రామం అంటే ఒక రాగాల పూతోట. ఈ రాగాల పూతోటలో ఒక పువ్వు నీలరాలి వెళ్ళిపోతున్నది. అన్నిటి వీడుకోలు పలుకుతూ రాగాల పూతోటల్లో రాలింది ఒక పువ్వు,
మీ కాళ్ళకు దండం పెడితే మీ తోడ పుట్టినడు ఒక్క అన్నని బాబా నరసింహస్వామి బాబా అనిల్ బాబా బాబా నరసింహస్వామి రాకెట్ల పండుగ నాడు ఆదరించాల్సిన కొడుకు లేడు, కన్న తండ్రిని సాగనంపాల్సిన కొడుకు లేడు. మంచం మీద కూకుంటే కంచంలో అన్నం పెట్టే కన్న తల్లి అవును నా భార్య మల్లిక ఉండలేదు. ఏంటోడో గుడ్డోడో తెలివి కల్లోడో నా కొడుకు ఒక్కడు ఉన్నదంటే ఎక్కడ చూసిన పడతావు కొడుక పాపగారి దేవుడు ప్రతి ఒక్కరు మనిషికి 200 300 ఈ చదివేది ఎందుకు తెలుసా? రవీందరు నీ మాట ఎప్పటికీ మా చెవులో మారుమోగుతుంది. నువ్వు వస్తుంటే ఈరోజు నీ బామ్మలు మరి ఈరోజు నీ బావలు మధ్య రాజయ్య నరసింహస్వామి కుమారస్వామి సుధాకర్ వీళ్ళందరూ కలిసి ఈరోజు అల్లులు రాజకుమార్ గారు రంజిత్ శివకుమార్ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసి నేష్ కుమార్ వీళ్ళందరూ కలిసి నేను ఏమంటున్నారో తెలుసా? ఉన్నా మా మామయ్య తిరుపతి గారు కొత్తపల్లి వస్తుంది. మరి మామైతారట మా తమ్ముడు
పోవడం నడుమై నాటకం విధులీలా వెంటే బంధము రక్త సంబంధం తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయ
ఉయ్యాల